హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చికెన్ తీసుకోవాలి. ఈ చికెన్ వచ్చేసి 1/2 kg తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో వచ్చేసి ఒక 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, 1 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 1 స్పూన్ వచ్చేసి కారం, ఒక 1/2 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా, అన్నీ కలిపి ఉంటుంది కదా గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వచ్చేసి ఈ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మొత్తం బాగా చికెన్కి పట్టేలా మొత్తం కలిపి పెట్టుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా ఒక చుక్క వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం చికెన్ని కలిపి పెట్టుకున్నాక దీన్ని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కనివ్వాలి. ఈ ఆయిల్ వేడెక్కే లోపల మనం ఇంతకుముందు 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ని తీసుకోవాలి. ఇందులో వచ్చేసి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా రెడ్ కలర్ ఉంటుంది కదా, ఫుడ్ కలర్, ఈ ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది ఒకవేళ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిపోయింది. ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ని ముక్కల్ని చిన్న ఒక్కొక్క పీస్గా వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. మనకు ఆయిల్లో ఎన్ని ముక్కలు సరిపోతే అంత వేసుకోవాలి. వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదు. కొద్దిగా వేగినాక అప్పుడు మనం కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేగాక అప్పుడు మనం కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోవాలి. 2 సైడ్స్ బాగా కాలేంత వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన చికెన్ పీసెస్ని కూడా ఇలాగే వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా అన్ని పీసెస్ని వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
ఈ చికెన్ పకోడీని వచ్చేసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.